హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పల్లి బీరకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి సూపర్గా ఉంటుంది అనమాట. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి దీని ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా ఈ రెసిపీ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి మూడింటిని కూడా ఫ్రై అవనివ్వాలి. ఇవి ఇంకా ఫ్రై అయిపోయినవి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసి వేయించుకోవాలి. ఇక్కడ 1/2 కిలో బీరకాయలకి మనకి ఎన్ని పచ్చిమిరపకాయలు అవసరం అవుతాయో కారాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో బీరకాయ ముక్కలు వేసేసి వేయించుకోవాలి. బీరకాయ ముక్కల్ని ఈ విధంగా బీరకాయ పొట్టు మొత్తం తీసేయని అవసరం లేదు, లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లోకి 2 టమాటా ముక్కలు కూడా వేసేసి అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అలా పసుపు వేసేసుకుని ఈ మూడింటిని కూడా చక్కగా మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. స్టవ్ని సిమ్లో పెట్టేసుకుంటే మనకి బీరకాయ టమాటా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ మనకు ఒక 5 మినిట్స్లో బీరకాయ టమాటా కూడా చక్కగా కుక్ అయిపోయాయి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అనమాట. ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసుకుని వీటిని చల్లగా అవనివ్వాలి. ఇవి చల్లగా అయ్యే లోపల మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండు కొబ్బరి మిక్సీలో వేసేసి పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రోట్లోకి ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి కాస్త దంచుకోవాలి. ఇవి కొంచెం నలిగిన తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి వీటిని మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇవి నూరుకుని ఇవి నలిగిన తర్వాత మిగతావి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వెల్లుల్లి పచ్చిమిర్చి దంచుతున్నప్పుడే పచ్చడి స్మెల్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా రోట్లో దంచుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇవైతే నలిగిపోయింది. ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్న టమాటా బీరకాయ ముక్కల్ని కూడా వేసేసి అన్నీ కూడా మంచిగా రోట్లో దంచుకోవాలి, నూరుకోవాలి. ఇలా మనం రోట్లో దంచుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. మనం మరీ మెత్తగా అయిపోయిన అవసరం లేదు. పల్లీలు ఎందుకు మిక్సీ పట్టానంటే దీంట్లో రోట్లు మరీ అంత మెత్తగా అయిపోవు కదా, అందుకని చెప్పేసి దాన్ని మిక్సీ పట్టాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెమ్మల చింతపండు నానబెట్టుకుని అది వాటర్తో సహా వేసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి పచ్చడిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ నూరుకోవాలి. ఇలా చక్కగా మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా నలిగితే సరిపోతుంది పచ్చడి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందు పొడిగొట్టు పెట్టుకున్న పల్లి పౌడర్ వేసుకోవాలి. మనం పచ్చడి కాస్త ఇలా కచ్చాపచ్చా దంచుకొని ఈ పల్లి పౌడర్ వేయడం వలన పచ్చడికి ఒక మంచి రుచి అయితే వస్తుందన్నమాట. ఇలా మొత్తం నూరుకోవాలి. ఇంకంతే, మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలా వస్తే సరిపోతుంది. ఇంకెంతకన్నా మెత్తగా అవసరం లేదు. ఇంక పచ్చడిని మనము చక్కగా తీసేసుకోవచ్చు. మనం దీనికి మళ్ళీ పోపు అలాంటివి ఏమీ వేసుకునే అవసరం లేదు. అంత బాగుంటుంది పచ్చడి అయితే మనకి ఇంకా రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. తాలింపు కావాలనుకుంటే వేసుకోవచ్చండి. ఇంకైతే అసలు అవసరం లేదు తాలింపు. ఇలా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మనకి రోల్లో కొద్దిగా రైస్ వేసుకొని తింటే ఇంకా సూపర్ అనమాట. అది ఎప్పుడు రోటి పచ్చడి చేసినా ఇలా వేసుకుని తినడం మర్చిపోకండి, ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇలా చక్కగా కలుపుకొని, నేనైతే తినట్లేదండి, నాకు పన్ను ప్రాబ్లం ఉంది కదా, మా పాపకి తినిపిస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉందండి పచ్చడి, అద్దరిపోయింది.
రైస్లోకి ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. అదే మనం టిఫిన్స్లోకి దేంట్లోకన్నా అయితే కొంచెం మిక్సీలో వేసేసుకుంటే చక్కగా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. చూసారు కదండి, మరి ఎంతో టేస్టీగా ఉండే పల్లి బీరకాయ రోటి పచ్చడి అచ్చంగా రోట్లో ఇలా చేసుకుని ఇలా తింటే సూపర్గా ఉంటుందన్నమాట. సో మరి రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.